అనే చిన్న దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించి 48వ స్థానంలో ఉంది. 1,25,000 జనాభా కలిగిన గ్రెనడా దేశం ఒక పతకాన్ని సాధించింది. 1,80,000 జనాభా కలిగిన సెయింట్ లూసియా అనే ఒక చిన్న దేశం ఒక గోల్డ్ సిల్వర్ పతకాల్ని సాధించి 38వ స్థానంలో ఉంది. 28 లక్షల జనాభా కలిగిన జమైకా ఒక గోల్డ్ సహా 5 పతకాలతో 29వ స్థానంలో ఉంది. 4 దేశాలు 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంతో జీడిపిలో గానీ, గ్రోత్ లో గానీ, రీసోర్సెస్ లో గానీ దేనిలో కూడా 0.0001% కూడా సరితూగవు. అయినా మన దేశం ఒలింపిక్స్ లో వీళ్ల కంటే వెనకబడి ఉంది. కారణం వారానికి ఒక్క 45 నిమిషాల డ్రిల్ పీరియడ్. అది కూడా ఏదైనా ఎగ్జామ్ వస్తే మ్యాథ్స్ కో ఫిజిక్స్ కో వెళ్ళిపోతుంది. 90% స్కూల్స్ కి అసలు గ్రౌండ్లే లేవు. చదువే ఇంపార్టెంట్ అనుకుంటే అలాంటప్పుడు పథకాల గురించి మాట్లాడకూడదు. పథకాలు కావాలి అంటే మన స్పోర్ట్స్ పాలసీ మారాలి, స్పోర్ట్స్ మీద జరిగే రాజకీయాలు మారాలి. చదువే ఇంపార్టెంట్, మిగతావన్నీ వేస్ట్ అనుకునే తల్లిదండ్రుల ఆలోచన మారాలి. క్రికెట్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ లో 10% ఇంపార్టెన్స్ ఇచ్చినా మన దేశం ఏ అంతర్జాతీయ వేదిక మీదైనా పతకాల పంట పండిస్తుంది. మీరు కూడా దీన్ని ఏకీభవిస్తే ఎస్ అని కమెంట్ చేసి ఒక్క నలుగురికైనా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.